అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. పెళ్ళైన తర్వాత జానకి వచ్చిన మొట్టమొదటి కష్టం భర్త చీటికి మాటికి అలిగి పడుకోవటం. అతను ఎందుకు అలుగుతాడో జానకి తెలిసేది కాదు. అతనికి కోపం వచ్చిందంటే హడలిపోయేది. అలగదగ్గంత కారణాలేమీ దొరక్కపోతే ఉడుకుమోత్తనంతో అలిగేవాడు. ఒకసారి జానకి స్నేహితురాళ్ళొస్తే వాళ్ళతో కాసేపు డాబా మీద కూర్చుందని అలిగాడు. ఒకసారి సత్యాన్ని సినిమా టికెట్లు రిజర్వ్ చేసుకురమ్మంటే ఆ సంగతి మర్చిపోయి వచ్చినందుకు అలిగాడు. ఒకసారి అత్తగారు వరుసగా 2 రోజులు ఇడ్లీలే చేసిందని, ఇవాళ ఇడ్లీలేనా నాకొద్దులే అని అలిగాడు. ఒకసారి తనకి తలనొప్పి అంటే ఇంట్లో ఉన్న టాబ్లెట్ ఏదో తీసి ఇచ్చారు కానీ డాక్టర్ని తీసుకురాలేదని అలిగాడు. అలిగినప్పుడల్లా కాఫీలు టిఫిన్లు తిరగ్గొట్టేసి మునగ తీసుకుని పడుకునేవాడు. జానకి కాళ్ళల్లో చేతుల్లో వణుకొచ్చేసి ఏం చేయాలో తోచక గదిలోకి బయటికి కాలుగాలిన పిల్లిలా తిరిగేది. చివరికి అతని కాళ్ళ దగ్గర కూర్చుని బొటబొట కన్నీళ్లు కారిస్తే మనిషి రక్తం రుచిమరిగిన పులిలాగా భార్య పిరికితనాన్ని, నిస్సహాయతని, ఆందోళనని, కన్నీళ్ళని కొంతసేపు రుచి చూసి అప్పుడు లేచి కూర్చుని కాఫీ సేవించడంతో అలక ముగించేవాడు. అతను అలిగిన సంగతి, తను ఏడ్చిన సంగతి తల్లికి తెలియకుండా చూసేది జానకి. అంత పనికిమాలిన తెలివి ఎక్కడి నుంచి వచ్చేదో మరి. జానకి పాటలు పాడుతుందని వెంకట్రావుకి పెళ్ళైన తర్వాత 10 రోజులకి తెలిసింది. ఒక సాయంత్రం సత్యం ఎటో వెళ్తూ హఠాత్తుగా గుర్తొచ్చి, జానకి చక్కగా పాడుతుందండి, చెప్పిందా మీకు? 10 పాటలు పాడితే గానీ ఊరుకోకండి అనేసి వెళ్ళిపోయాడు. వెంకట్రావు ఆశ్చర్యంగా, ఏం పాటలు పాడతావా అన్నాడు. అలాంటి పని చేస్తావా అన్నట్టు. ఛీ, నేనేం పాడను అని జానకి సిగ్గుపడి నవ్వుతూ మొహం తిప్పేసింది. మరి మీ అన్నయ్య అలాగన్నాడేం? వేళాకోళానికి అన్నాడేమో అని ముసిముసి నవ్వులు నవ్వింది. అదేం వేళాకోళం? పాడుతుందని వేళాకోళం ఏమిటి? ఇంకా బాగుంది, ఆడుతుందన్నాడు కాదు అని వెటకారాలు చేశాడు. ఆ కొత్తల్లుడికి కావాల్సింది ఇలాంటి వేళాకోళాలు కావు. తాగటానికి చెంబుతో కుడితి ఇచ్చి ఒంటి నిండా దురదగుండాకు రాస్తే అది అసలసిసలైన వేళాకోళం. అతని ముద్దు మురిపాలు తీర్చే వేళాకోళం. చెప్పు, నిజంగా పాటలొచ్చా నీకు అని మళ్ళీ అడిగాడు. జానకి మళ్ళీ చిలిపితనంగా తల అడ్డంగా తిప్పేసింది. తను అడగటం, జానకి నవ్వటం అన్నీ చూసి జానకి తల్లి, ఏమిటా పెంకితనం, నిజం చెప్పరాదు అని జానకిని కోప్పడింది. పాడుతుందండి అని అత్తగారిని అడిగాడు. వాళ్ళ నాన్న దగ్గరైతే అడగగానే పాడుతుంది, మీ దగ్గర సిగ్గుగావును. మరి పాడనన్నావేం అని నిష్ఠూరంగా చూశాడు. ఒక పాట పాడు, సినిమా పాటలేనా? ఇప్పుడు కాదు, సాయంత్రం డాబా మీద. సినిమాకో షికారుకో బయటికి వెళ్ళకపోతే సాయంత్రం పూట డాబా మీద కూర్చునేవారు ఇద్దరు. ఆ సాయంత్రం బాగా చల్లబడేప్పటికీ జానకి డాబా ఊడ్చి చాప వేసి, మీరు పైకి వెళ్ళండి, నేనొస్తాను అని తను స్నానానికి వెళ్ళింది. వెంకట్రావు తను కొని తెచ్చుకున్న సినిమా పత్రికలు, సిగరెట్లు అగ్గిపెట్టి తీసుకుని పైకి వెళ్ళాడు. సిగరెట్లు కాల్చటం ఆరోగ్యానికి మంచిది కాదని ఒకసారి మామగారు సూచాయిగా హెచ్చరించాడు గాని అల్లుడు దాన్ని చెవిన పెట్టలేదు. వెంకట్రావు తాగే సిగరెట్ల వాసన ఇల్లంతా ఆవరించేది. సత్యం 2-3 సార్లు ఇంటికి రాగానే, ఏంటమ్మా ఈ వాసన, పొగాకు వాసనలాగొస్తోందేంటి అని ఆశ్చర్యపడి మళ్ళీ వెంటనే అది అల్లుడి వాసన అని గ్రహించి ఊరుకున్నాడు. వెంకట్రావు 2సారో 3సారో అత్తారింటికి వచ్చినప్పుడు అతను వచ్చాడని తెలియకుండానే సత్యం ఇంటికి రాగానే జానకిని చూసి, మీ ఆయన వచ్చాడా అని అడిగాడు. నీకెలా తెలిసిందని జానకి అడిగితే, మీ ఆయన పరిమళం తెలిసిందేగా అని నవ్వేశాడు.
జానకి ఒకసారి సిగ్గుపడుతూ నవ్వుతూ సిగరెట్లు మానేయండి అంది భర్తగారితో. సిగరెట్లకి నీ బాబు సమయం ఖర్చు పెట్టడం లేదులే అన్నాడు వెంకట్రావు కూడా నవ్వుతూ. జానకి అలాంటి సరసాలన్నింటికీ అలవాటు పడింది ఆ వారం 10 రోజుల్లోనే. అతని దగ్గర తను పాటలు పాడతాననే సంతోషంతో జానకి చక్కగా ముస్తాబైంది. మెత్తగా పట్టులా ఉన్న నెమలికంఠం రంగు కలనేత పరికిణీ కట్టుకుని లేతాకుపచ్చ ఓణి వేసుకుని తల్లి దగ్గరికి జడ వేయించుకోవటానికి వచ్చింది. ఆయన ఉన్నప్పుడు చీరలు కట్టుకోరాదటే అని తల్లి అంటే, అబ్బా చీర నాకు చిరాకేస్తుందమ్మా అని విసుక్కుంది. తల్లి జానకి జడేసి పూలు పెట్టి బొట్టు పెట్టి ఆయన్ని విసిగించకు, పాపం పాట పాడమని అడిగితే పాడ్డానికేం అని మందలించి పంపించింది. జానకి పరికిణి కట్టుకోవటం అంతవరకు చూడలేదు వెంకట్రావు. జానకి సిగ్గుపడుతూ మెట్ల దగ్గర నుంచి వస్తుంటే ఎవరో చిన్నపిల్ల అనుకున్నాడు మొదట. అదేంటి పరికిణి కట్టుకున్నావేంటి అన్నాడు ఆశ్చర్యంగా. ఊరికేనే అని సిగ్గుపడుతూ వచ్చి పక్కన కూర్చుంది. ఎవరిది అన్నాడు. ఎవరిదేంటి, నాదే. నేను పరికిణీలే కట్టుకునేదాన్నిగా మొన్నటిదాకా. మెడలో ఆ తాళ్ళు, చేతుల నిండా అన్ని గాజులు లేకపోతే ఆ జానకి బళ్ళోకెళ్ళే జానకే. పెళ్ళైన తర్వాత ఇంకా చిన్నపిల్లవేనా? అయితే గౌన్లు కూడా వేసుకో అని వెటకారంగా నవ్వాడు. 16 ఏళ్ళు వచ్చాక గౌన్లు వేసుకుంటారా ఎవరన్నా అని జానకి కూడా నవ్వుతూ జవాబు చెప్పింది. అంతలో డాబా మీదకి బంతి వచ్చి పడితే జానకి చెంగున లేచి బంతి కిందకి విసిరి, ఏయ్ రాము ఇటు పడేయకండి అని కేకపెట్టి మళ్ళీ 2 గంతుల్లో వచ్చి కూర్చుంది. చీర కట్టుకున్నప్పుడెప్పుడు జానకి అలా గంతులేయటం చూడలేదు వెంకట్రావు. పెళ్ళయ్యాక కూడా పరికిణీలు కట్టుకుంటే మా ఊళ్ళో నవ్వుతారు అన్నాడు మళ్ళీ. జానకి కొంచెం నవ్వింది కానీ చిన్నబుచ్చుకున్నట్టు నవ్వింది. కళ్ళు దించుకొని చాప మీద డిజైన్ చూస్తూ కూర్చుంది. పాడతానన్నావుగా? మీ నాన్న అడిగితే పాడమనగానే పాడతావట, నేను అడిగితే పాడకూడదా? మీ బళ్ళో నేర్పారా? సినిమాలు బాగా చూస్తావా? సరేలే పాడు ఎన్నిసార్లు అడగాలేంటి? పాడనని చెప్పేయ్, అడగటం మానేస్తాను. మరి మీరు నవ్వకూడదు. నవ్వనులే అని నవ్వాడు. అలాగైతే నేను పాడను. సరే నవ్వనులే. నేనంత బాగా పాడలేను, కొంచెం అలవాటుందంతే. కొత్త వాళ్ళ దగ్గర ఎప్పుడూ పాడలేదు. సిగ్గుతో జానకి కంఠం వణికింది. చాప మీద ఆనించిన చేతివేళ్లు వణుకుతుంటే చాప అంచులు గట్టిగా పట్టుకుంది. తల వంచుకుంది. పర్వాలేదులే, నేను కొత్తవాణ్ణా అన్నాడు. ఆ 2 మాటలతో జానకి మనసులో పెద్ద తరంగం లేచినట్టు ఉత్సాహం వచ్చింది. సిగ్గుపడుతూ సన్నని స్వరంతో, మొలకెత్తే నేలకో నాలో ఆశాలతొకటి అనే పాట ప్రారంభించింది. పాట ఆపకుండా మధ్యలోనే వేళాకోళంగా నవ్వేశాడు. జానకి సిగ్గుపడిపోయింది. వెంకట్రావు మొహం చూస్తూ పాట మొదలు పెడితే అసలు జానకి కంఠంలో స్వరం మొలకెత్తకుండానే ఆగేది. స్వరం మొలకెత్తిందో లేదో అతని మొహంలో వెటకారం మొలకెత్తేది. ఆ పాటలో పదాలే అతనికి అర్థం కాలేదు. మనము అంటే మనసు అని కూడా అర్థం కాలేదు. మధ్యలోనే నవ్వేసి, నేలకి మొలకెత్తటం ఏంటి? నేలకి కాకపోతే ఆకాశానికి మొలకెత్తుతుందా అన్నాడు వెటకారంగా. జానకి సిగ్గుపడుతూనే, నేలకి మొలకెత్తటం కాదు, మీరు సరిగ్గా వినలేదేమో. మొలకెత్తే నేలకో అంటే మొలకెత్తింది ఎందుకో, నాలో ఒక చిన్న ఆశాలత. అంత చిన్న లత మొలకెత్తగానే రేపు అది ఎన్నో పూలు పూస్తుందని, కాయలు కాస్తుందని తలచి నా మనసంతో మురిసింది అని. మొలకలెత్తిన లతకు జీవములు నిలిచి నా ఊహలన్నీయు నిజములగునా దేవా. ఈ చిన్న లతకు ప్రాణాలు నిలుస్తాయా, నా ఊహలన్నీ నిజాలవుతాయా అని అర్థమన్నమాట అని గబగబా చెప్పింది. జానకి తండ్రికి ఆ పాట ఎంతో ఇష్టం. ఆ అర్థాలన్నీ ఆయనే చెప్పాడు జానకి.
జానకి ఎప్పుడు పాటలు పాడినా ఆ పాట తప్పకుండా పాడించుకునేవాడు. మొట్టమొదట నేను ఈ పాటే పాడాలనుకున్నాను మీ దగ్గర అంది సిగ్గుపడుతూ జానకి. ఏం, ఎందుకు అని ఆశ్చర్యంగా చూశాడు. జానకి మనసులో మొలకెత్తిన ఆశాలత అతనికి కనబడలేదు. ఈ పాట బాగోలేదు లెద్దు, ఏంటో పాత పాటలాగుంది. ఏం సినిమాలోదిది? సినిమా పాట కాదు. అందుకే అలాగుంది. ఏదన్నా సినిమా పాట పాడు అన్నాడు. జానకి కొంచెం సేపు ఆలోచించి వణికే కంఠంతో ప్రారంభించింది. స్నేహబంధము ఎంత మధురమో, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. మొదట్లోనే అడ్డొచ్చి ఇది అసలే బాగోలేదు అన్నాడు. ఏ జిందగీ ఉసీకి హై పాడనా అంది కొంచెం నవ్వి. హిందీ పాట? నీకు హిందీ వచ్చా? వచ్చు. మా బళ్ళో అమ్మాయిలంతా హిందీయే మాట్లాడతారు. హిందీ పాటొద్దు, నాకు అర్థం కాదు. నే చెప్తాగా. ఏ జిందగీ ఉసీకి హై అంటే ఈ జీవితం అతనిది. ఏ బహార్ అంటే ఈ ఋతువు. ఏ చమా అంటే ఈ తోట. వద్దన్నాగా. నాకొద్దు. జానకి ఊరుకుంది. సరదాగా ఉండే పాట ఏదన్నా పాడు. సరదాగా ఉండే పాటంటే జానకి ఒక పాట గుర్తొచ్చింది. ఆ పాటంటే సత్యానికి చాలా కోపం. జానకి నవ్వొచ్చింది అది గుర్తురాగానే. చలిగాలి వీచింది తెల్లవారబోతోంది. ఇకనైనా ఇల్లు చేరవా ప్రియా, ఇకనైనా ఇల్లు చేరవా. ఎదురుతెన్నులు జూచి ఎద బెదిరిపోయింది. బరువాయ నామేను చెరువాయ కన్నీరు అని పాడింది. పాట పూర్తిగా విని ఈ పాట బాగుంది అన్నాడు. జానకి నవ్వి ఈ పాటంటే మా అన్నయ్యకి ఎంత కోపమో అంది. ఏం అని ఆశ్చర్యపడ్డాడు. ఇంటికి రానివాణ్ణి పట్టుకొని ఇకనైనా ఇల్లు చేరవా అని బతిమాలటం ఎందుకు, అలాంటి వాడి కోసం ఎదురుతెన్నులు చూడటం ఎందుకు అంటాడు అంది. నీ అన్నదంతా తిరకాసు వ్యవహారంలాగుంది. నాకు అసలు ఇదే నచ్చింది. ఆడదానికి అంత ఓర్పుండాలి. ఈ పాటలన్నీ నువ్వెక్కడ నేర్చుకున్నావు? మా ఇంట్లో గ్రామ్ఫోన్ రికార్డు ఉందిగా, చాలా రికార్డులున్నాయి. అన్ని రికార్డులు కొనాలంటే చాలా డబ్బవదు. మీ అన్న పనేనా? మా నాన్నకే చాలా ఇష్టం పాటలంటే. త్యాగరాజ కృతులు చాలా రికార్డులున్నాయి. లలిత సంగీతం కూడా ఇష్టమే. అప్పుడప్పుడు రికార్డులు కొంటూనే ఉంటాడు నాన్న. అంత పెద్దాయనకి అదేం పని? జానకి ఆశ్చర్యంగా చూసింది. అతను మళ్ళీ ఆ రికార్డులన్నీ అమ్మితే ఎవరన్నా కొంటారా అన్నాడు. మనం అమ్మంగా అంది తెల్లబోతూ. అది కాదు అసలు అడుగుతున్నాను. అమ్మితే ఎవరన్నా కొంటారా? ఏమో అని ఊరుకుంది. శ్రోతని ఏమీ ఆనంద పెట్టకుండానే జానకి పాట కచేరీ ముగుస్తుండగా సత్యం పైకి వచ్చాడు. ఎన్ని పాటలు పాడింది అంటూ. వెంకట్రావు పక్కన కూర్చున్నాడు. ఏమేం పాడావు అని జానకిని అడిగాడు. చలిగాలి వీచింది ఒకటే నచ్చింది అని నవ్వింది జానకి. మొలకెత్తే నేలకో విన్నారా అని సత్యం వెంకట్రావుని చూశాడు. ఏడిసినట్లుంది. ఏం బాగుందది? సత్యం చురుగ్గా చూశాడు. నచ్చకపోతే నచ్చకపోవచ్చు. పాడే మనిషికి కష్టం వేసేట్టు అలా అనటం ఎందుకు అందామనుకున్నాడు గాని ఊరుకున్నాడు. అప్పట్లో సత్యం అలాగే ఉన్నాడు. మామిడి చెట్టుని అల్లుకున్నది పాడావా అన్నాడు జానకితో. నచ్చదేమో అని సందేహించింది జానకి. పాడకపోతే ఎలా తెలుస్తుందేమిటి అన్నాడు వెంకట్రావు. జానకి కళ్ళు దించుకొని పాటంతా గుర్తు తెచ్చుకుని పాడింది. మామిడి చెట్టుని అల్లుకున్నది మాధవిలతొకటి, ఏమారొంటికి గల ప్రేమ సంపద ఇంతింతలేము. పాట మొదలుపెట్టిన దగ్గర నుంచి వెంకట్రావుకి నవ్వుగానే ఉంది. 2 చెట్లకి ప్రేమేమిటి అనబోయాడు గాని సత్యం ఉన్నాడని ఊరుకున్నాడు. ఈ పాటలన్నీ పాత పాటల్లాగున్నాయేంటి అన్నాడు. పాటకి పాతేమిటి, దాని రాగం భావం బాగుంటే ఎంతకాలమైనా బాగుంటుంది అన్నాడు సత్యం. ఏమో పాత పాటలు బోర్ కొడతాయి అని సత్యం మాటల్ని తోసిపారేశాను కదా అని సంతోషించాడు అల్లుడు.
నిన్న మీరు రేడియో దగ్గర కూర్చుని గరుడ గర్వభంగం హరికథ అంత లొట్టలేసుకుంటూ విన్నారెందుకు? అది బోరు కొట్టలేదా? అందులో ఎంత కొత్తదనం కనబడింది అన్నాడు సత్యం ఆర్గ్యుమెంట్కి దిగుతూ. పొద్దున వెంకటేశ్వర సుప్రభాతం అంతా విన్నారుగా, అది పాతది కాదా అని నవ్వింది జానకి. అదంటే అది వేరు, అది మన ప్రాచీన అని వెంకట్రావు తన పాయింట్ కోసం గింజుకుంటుంటే సత్యం లేచిపోయాడు. వాళ్ళు ఏకాంతంగా కూర్చున్న చోటుకి తను వచ్చి వాదం పెట్టుకోవటం ఎబ్బట్టుగా తోచింది అతనికే. మీ ప్రాచీనత్వం గురించి తర్వాత మాట్లాడుకుందాంలేండి అని హాస్యంగా అనేసి మెట్ల మీద నుంచి దూకుతూ వెళ్ళిపోయాడు. వాదం విరమించి సత్యం హఠాత్తుగా వెళ్ళిపోవడంతో వెంకట్రావు ప్రాణాలు కుదుటపడ్డాయి. చివరికి నవ్వుతూ వెళ్ళటం వల్ల సత్యం మీద అంత కోపం రాలేదు అల్లుడికి. నీ అన్నదంతా యతిమతంలాగుందే అని నవ్వాడు. చివరికి జానకి పాట కచేరి శ్రోతకేమీ ఆనందాన్నివ్వలేదు. పాటల్లో అర్థాలు ఎలాగున్నా జానకి కంఠంలో మెత్తదనము, అమాయకత్వము కూడా అతనికి ప్రీతి కలిగించలేదు. రాత్రి పడుకున్నప్పుడు నీ పాటలు మా ఊళ్ళో విన్నారంటే భలే నవ్వుతారు అన్నాడు. జానకి తెల్లబోయి ఎందుకు నవ్వుతారు అంది. చిన్నప్పుడు పాడితే పాడావు కానీ పెళ్ళైన తర్వాత కూడా పాటలు పాడితే ఏం బాగుంటుంది, పల్లెటూళ్ళలో అసలే తప్పు పడతారు అన్నాడు. జానకి కాసేపు ఆశ్చర్యపడి ఆ ఆశ్చర్యంతోనే నిద్రపోయింది. తర్వాత కాలంలో జానకి మళ్ళీ భర్త దగ్గర ఒక్కసారి కూడా పాడలేదు. ఎప్పుడన్నా పని చేసుకుంటూ కునిరాగం తీసేది కానీ అత్తో భర్తో వింటారని తోస్తే టక్కున స్విచ్ నొక్కినట్టు మానేసేది. రాను రాను పాటల సంగతి మరిచేపోయింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.